పంజాగుట్ట కారు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సస్పెండ్ అయిన సీఐ దుర్గారావుపై ఉన్నతాధికారులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే సీఐ ప్రేమ్ కుమార్ ను అరెస్ట్ చేశారు. ప్రమాదం తర్వాత సీఐలు దుర్గారావు, ప్రేమ్ కుమార్లు షకీల్తో మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. దాంతో వారి ముగ్గురి కాల్స్ ని పంజాగుట్ట పోలీసులు విశ్లేషించారు. సీఐ ప్రేమ్ కుమార్ ను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వ్యక్తిగత పూచీకత్తుపై కోర్టు ఆయన్ను ఇప్పటికే విడుదల చేసింది. ఇవాళ తాజాగా మరోసారి దుర్గారావుపై కేసు నమోదైంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ యామిని. ఏదైతే ప్రజాభవన్ దగ్గర పంజాగుట్టలో కార్ యాక్సిడెంట్ కేసు సంబంధించి కొన్ని కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఏదైతే మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్కి సంబంధించి ఈ కేసులో చాలా కీలకమైన అంశాలు అయితే బయటకు వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే పంజాగుట్ట సీఏ దుర్గారావుని అయితే సస్పెండ్ చేశారు. అలాగే ఈరోజు ఈ దుర్గారావుపై కూడా కేసు అయితే నమోదు చేస్తున్నారు. ఏదైతే బోధన్ సీఐ ప్రేమ్ కుమార్ను కూడా నిన్నైతే అక్కడ అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీసులు అయితే హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. హైదరాబాద్ తీసుకొచ్చిన తదనంతరం కూడా ఏదైతే కోర్టులో అయితే ప్రవేశపెట్టారు. ఈ కోర్టులో పెట్టిన తర్వాత తన సొంత పూచీకత్తు మీద బాండ్ సంబంధించి కూడా కోర్టు అయితే ఆయన అయితే విడుదల చేయడం జరిగింది. అలాగే ఈరోజు అయితే పంజాగుట్ట సీఐ దుర్గారావుపై అయితే కేసు అయితే నమోదు చేస్తున్నారు. మొత్తానికి ఏదైతే ఈ యాక్సిడెంట్ తర్వాత బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్తోని సీఐలు ఇద్దరు ప్రేమ్ కుమార్ అలాగే ఏదైతే దుర్గారావు వీళ్ళిద్దరూ కూడా ఎమ్మెల్యే షకీల్తో పాటు మాట్లాడినట్లు కూడా ఆ కాల్ రికార్డ్స్లో తెలిసింది. అలాగే పంజాగుట్టలో కూడా పోలీసులు కూడా దీనిపై అయితే ఇలా ముగ్గురు కాల్స్ విశ్లేషణ అయితే చేయడం జరిగింది. ఈ ముగ్గురు కాల్స్ విశ్లేషించిన తర్వాత కూడా ఏదైతే బోధన్ సీఏ ప్రేమ్ కుమార్ని అయితే అరెస్ట్ చేశారు. అలాగే అంతకుముందు కూడా ఏదైతే పంజాగుట్ట సీఏ దుర్గారావుని అయితే సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఈరోజు అయితే అతనిపై అయితే కేసు అయితే నమోదు చేస్తున్నారు. మొత్తానికి ఈ కార్ యాక్సిడెంట్కి సంబంధించి రోజుకో కొత్త కోణం అయితే బయటకు వస్తుంది. అలాగే కొత్త వ్యక్తులు కూడా ఒక్కొక్కరు కూడా బయటకు వస్తున్నారు. ఏదైతే ఈ కార్ యాక్సిడెంట్ తర్వాత షకీల్ కొడుకు రహీల్ ఇక్కడ నుంచి దుబాయ్ పారిపోయేందుకు కూడా 10 మంది వరకు కూడా సాయం చేసినట్లు కూడా మనకు తెలుసు. అలాగే ఈ పారిపోవడానికి కూడా ఇందులో పోలీస్ అధికారులు కూడా సాయం చేసినట్లు కూడా తెలుస్తుంది. అలాగే ఈ కేసు నుంచి తప్పించేందుకు కూడా విశ్వ ప్రయత్నాలు చేసినట్లు కూడా మనకైతే తెలుస్తుంది. గతంలో కూడా చూసుకున్నట్టయితే 2022కి సంబంధించి కూడా ఇదే జూబ్లీస్లో కార్ హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించి కూడా అప్పుడు కూడా షకీల్ ప్రమేయం అన్నట్టు కూడా పోలీస్ అధికారులు అయితే భావిస్తున్నారు. అలాగే అప్పట్లో కూడా సేమ్ ఇదే తరహాలో కార్ యాక్సిడెంట్ అయితే జరిగింది. ఈ కార్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత వేరే వ్యక్తిని దాంట్లో ఇన్వాల్వ్ చేసి తనే ఏదైతే యాక్సిడెంట్ చేసినట్లు కూడా పోలీసులు నిర్ధారించేలాగా వాళ్ళైతే చేశారన్నట్టు కూడా పోలీసులు అయితే ప్రస్తుతం ఒక భావిస్తున్నారు. ఇదే తరహాలోని ఏదైతే ప్రజాభవన్ దగ్గర కూడా ఇదే కేసు హిట్ అండ్ రన్కి సంబంధించి కూడా వేరే వ్యక్తిని ఇన్వాల్వ్ చేయడానికి చాలా విశ్వ ప్రయత్నాలు అయితే పోలీసులు అయితే చేశారు. మొత్తానికి దీనికి సంబంధించి కూడా పూర్తి ఎంక్వైరీ డీసీపీ స్థాయి అధికారులు కూడా దీనిపై పూర్తి ఎంక్వైరీ చేయడంతో ప్రస్తుతం ఈ కేసులోని కొత్త నిజాలు ఒక్కొక్కటికి అయితే బయటకు వస్తున్నాయి. మొత్తానికి అప్పట్లో 2022లో కూడా ఈ హిట్ అండ్ రన్ కేసు సంబంధించి ఒక 2 వ్యక్తులు అయితే చనిపోవడం జరిగింది. కానీ ఈసారి ఎలాంటి ప్రాణ నష్టం లేకపోయినా సరే ఏదైతే బ్యారిగేట్లు గుద్ది అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం అయితే చేశారు. మొత్తానికి ఈ కేసులోని ఒక్కొక్కరుగా అయితే బయటకు వస్తున్నారు. అలాగే ఇప్పటికీ 2 సీఏలు అయితే ప్రస్తుతం సస్పెండ్ చేయడం జరిగింది. బోధన్ సీఏ ప్రేమ్ కుమార్ అయితే అరెస్ట్ చేశారు. అలాగే సొంత పూచీకత్తుపై అయితే నాంపల్లి కోర్టు అయితే ఆయన అయితే విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఈరోజు ఇదైతే పంజాగుట్ట సీఏ దుర్గారావుపై కూడా కేసు అయితే నమోదవుతుంది. అలాగే ఇతను కూడా పూర్తిగా విచారించే అవకాశం అయితే ఉంది. యామిని కుమార్. మాజీ ఎమ్మెల్యే వనమాడి